తెలివి ఉందని ఎదుటివారిని ఎప్పుడూ మోసం చేయడానికి ప్రయత్నించకండి. ఎందుకంటే భగవంతుడు అందరికంటే తెలివైనవాడు. ఖచ్చితంగా చివరకు మీరే మోసపోయేలా చేస్తాడు. జీవితంలో ప్రతి ఒక్కరూ ఏదో ఒకటి సాధించాలి అనుకుంటారు. కానీ ఆ సాధించే విజయం ఎలా ఉండాలి అంటే ఒక్కసారి మిమ్మల్ని ఎందుకు పనికిరాడు, మీ దగ్గర ఏముంది అని అడిగిన వారికి, అదేవిధంగా వీడికి ఏ పని చేతకాదు అన్నవాడికి మీరు సాధించబోయే విజయం వారికి ఒక చెంప దెబ్బలా ఉండాలి. అదే మిమ్మల్ని హేళన చేసిన వారికి మీరిచ్చే పెద్ద బహుమతి. లేకపోతున్నప్పుడు బ్రతుకు మార్చుకోవడానికి దీక్ష పూని సాధించే వరకు వదిలిపెట్టే ప్రసక్తే లేదని పట్టుదల ఉండాలి. ఇలా నీలో ఉన్న ఆలోచనల మీద నువ్వు దృష్టి పెట్టినప్పుడు మాత్రమే జీవితం ఎంత విలువైనదో నీకు తెలుస్తుంది. డబ్బులు లేనప్పుడు నీతులు చెప్పడం కాదు, డబ్బు సంపాదించిన తర్వాత కూడా నీతిగా బతికినవాడే మనిషి. డబ్బులు లేనప్పుడు ఒకలా, డబ్బులు ఉన్నప్పుడు ఒకలా బ్రతికే మనుషులను మనం రోజూ చూస్తూనే ఉన్నాం. మనం ఆ జాతికి దూరంగా బ్రతకాలి. ఎందుకంటే పరిస్థితులు ఎప్పుడు ఎలా మారుతాయో, ఎప్పుడు ఎవరిని ఎలా మారుస్తాయో పసిగట్టడం ఎవరి తరం కాదు. ప్రాణం ఉన్నంత వరకే మట్టి నీ కాళ్ళ కింద ఉంటుంది. ప్రాణం పోయాక అదే మట్టి నీ శరీరం పైకి వస్తుంది. నిన్ను నువ్వు కోల్పోయి సంపాదించిన డబ్బు, గొప్ప కోసం అప్పులు చేసి కట్టుకున్న బంగళాలు, ప్రేమలు కురిపించిన నీ స్నేహితులు, పాపం తెప్పించే నీ శత్రువులు ఎవరూ నీతో రారు. ఏది నీతో తీసుకెళ్లలేవు. నువ్వు చేసిన పనుల వల్ల వచ్చిన పాపం పుణ్యం తప్ప. అందుకే రేపటి కోసం పరుగులు తీస్తూ ఈ క్షణాన్ని వృధా చేసుకోవద్దు. కొన్ని సందర్భాలలో తెగింపు చాలా అవసరం మిత్రమా. నువ్వు తెగించి తీసుకున్న ఒక్క నిర్ణయం చాలు నీ తలరాతను తిరిగి రాయడానికి, నీ లక్ష్యాలని చేరుకోవడానికి. అవకాశం వచ్చేదాకా అడగడం కాదు, అవకాశాలు సృష్టించుకోవడం అలవాటు చేసుకో. భర్త ముందు భార్య ఎప్పటికీ చేయకూడని 3 పనులు. తన కుటుంబ సభ్యుల ముందు భర్తను చులకనగా చేసి ఎప్పటికీ మాట్లాడకూడదు. 2. ఇతరుల ముందు భర్తని ఎప్పుడూ అవమానించకూడదు. 3. భర్త పరువు పోయే పనిని భార్య ఎప్పటికీ చేయకూడదు మిత్రమా.